ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎస్ఐబి చీఫ్ మాజీ ఐజీ ప్రభాకర్ రావు మరోసారి షాక్ ఇచ్చారు. నిన్నటి వరకు అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నాడని వచ్చిన వార్తలపై చివరిలో అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. తాను అమెరికాలోనే ఉంటానని, ఇక్కడికి రానని తెలిపారు. రోజు తెలంగాణ పోలీసులకు ఫోన్ చేస్తున్న ప్రభాకర్ రావు ఎలాగైనా ఈ కేసు నుంచి తనను కాపాడాలని రాయబారం పంపుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ రావును ఎలాగైనా విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎస్ఐబి చీఫ్ మాజీ ఐజీ ప్రభాకర్ రావు మరోసారి షాక్ ఇచ్చారు. నిన్నటి వరకు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నాడని వచ్చిన వార్తలపై చివరిలో అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. తాను అమెరికాలోనే ఉంటానని, ఇక్కడికి రానని తెలిపారు. రోజు తెలంగాణ పోలీసులకు ఫోన్ చేస్తున్న ప్రభాకర్ రావు ఎలాగైనా ఈ కేసు నుంచి తనను కాపాడాలని రాయబారం పంపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ రావును ఎలాగైనా విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభాకర్ రావు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ప్రకారంగానే ఈ రోజు హైదరాబాద్ కి చేరుకోవాల్సి ఉంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత తను స్వయంగా పంజగుట్ట పోలీసుల దర్యాప్తు ముందు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తీరా లాస్ట్ మూమెంట్ లో తను హైదరాబాద్ రావట్లేదని, పోలీసులకు ఇన్వెస్టిగేషన్ కి నేను హాజరవ్వట్లేదంటూ కూడా ఈ సమాచారాన్ని సిటీ పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు వరకు చేరుకుంటే అతను ఈ రోజు విచారించి అతని పాత్ర ఏంటి, ఎన్ని ఆపరేషన్స్ ఈ రకంగా ఇల్లీగల్ గా చేశారనే దానిపై కూడా అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనుకున్నారు. నిన్న రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా జీ తెలుగు ప్రసారం చేసినటువంటి రిమాండ్ కాపీలో కూడా చాలా క్లియర్ గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే, ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే ప్రభాకర్ రావు ఏ రకంగా వ్యవహరించమన్నారో ఆ రకంగా ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి దాని ప్రకారంగానే మేము ఈ ఆపరేషన్స్ చేపడతా ఉన్నామని, ఎన్నికల సందర్భంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీకి చెందినటువంటి వారి యొక్క ప్రతి మూమెంట్స్ ని కనుగొని ప్రతి వారి మూమెంట్స్ ని ఎలా డబ్బులు తరలిస్తా ఉన్నారు, ఏ రకంగా డబ్బులు తరలిస్తా ఉన్నారు, ఏ కంపెనీకి చెందినటువంటి డబ్బులు అంటూ కూడా అవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారాల మేరకే వారిని పట్టుకొని సీజ్ చేయాల్సి వచ్చింది. బేగంపేటలో, రామ్ గోపాల్ పేటలో, ఇతర హైదరాబాద్ కొన్ని చోట్ల కూడా ఫోన్ ట్యాపింగ్ తోటే ఈ కంపెనీకి చెందినటువంటి డబ్బులు, భవ్య సిమెంట్స్ కి చెందినటువంటి ఆనంద్ భాస్కర్ డబ్బులు, దుబ్బక గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రఘునందన్ రావు, తర్వాత షేర్లింగంపల్లి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి డబ్బులు తీసుకెళ్తుండగా ఈ డబ్బులని పట్టుకున్నామంటూ కూడా నిన్న రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో ఈ అంశాలంతా కూడా బయటపడ్డాయి. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా నిన్న ప్రభాకర్ ఏజీగా ఉన్నప్పుడు 2016లో ఈ టీం ని ఏర్పాటు చేయమన్నారు. 2018 నుంచి ఈ ఆపరేషన్స్ మేము కంటిన్యూగా కొనసాగుతా ఉన్నాము. 2018 టాస్క్ ఫోర్స్ లో నేను రాగా ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభాకర్ ఆదేశాల మేరకే మేము నిత్యం ఒక టీం ని ఏర్పాటు చేసుకొని డిస్కషన్ లో ఒకే వర్గానికి చెందినటువంటి అధికారులందరూ కూడా వివిధ కమిషనరేట్ జిల్లాల నుంచి ఉంటే ఇంకాస్త మనకు పనికి ఈజీగా ఉంటుంది, మనవారే కదా, వారిని అందరినీ కూడా సెలెక్ట్ చేయాలంటూ కూడా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే హైదరాబాద్, రాచకొండ, నల్గొండ, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నుంచే ఈ ఆఫీసర్లని ఎన్నుకొని ఆ ఆఫీసర్లని కీలక బాధ్యతలు అప్పగించి వాటి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూ డబ్బులు సీజ్ చేయడము, బెదిరించడము, బ్లాక్ మెయిలింగ్ చేయడము, వ్యాపారాల వేతల్ని మూమెంట్స్ కనుక్కోవడము, ఎన్నికల సందర్భంగా డబ్బులు తీసుకెళ్తున్నటువంటి వివరాలన్నీ కూడా నిన్న రాధాకిషన్ రావు రిపోర్ట్ లో జీ తెలుగు ప్రత్యక్షమైనటువంటి కథనాలు ప్రసారం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఏదైతే కొత్తగా వేణుగోపాలరావు అధికారి పేరు వెలుగులోకి వచ్చిందో అతని పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఇంకా దీంట్లో 38 మంది ఒకే వర్గానికి చెందినటువంటి పోలీసు అధికారులు, ఇంకా 3 కమిషనరేట్ల కానుకొని ఉన్నటువంటి సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ కి చెందినటువంటి అధికారుల యొక్క లిస్ట్ ను కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకొని ఉంటే మాత్రం, హైదరాబాద్ చేరుకున్న తర్వాత పోలీసుల విచారణ ఎదుర్కొంటే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎవరు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చారనే దానిపై కూడా స్పష్టంగా ఆ వివరాలన్నీ బయటకు వస్తుండేది. నిన్న రాధాకిషన్ రావు
రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే మేము ఈ టీం ని పనిచేశాము. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ఈ టీం ని లీడ్ చేసి హైదరాబాద్ లో ఈ రకంగా వ్యవహరించామంటూ కూడా తనే స్వయంగా ఒప్పుకొని ఆ కన్సెషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన పోలీసులు దృష్టి పెట్టి బీఆర్ఎస్ సుప్రీమో కేవలం ఐజీ ప్రభాకర్ కి మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చారా, లేదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వర్గం అధికారులందరూ కూడా ఈ రకంగానే దందాలకు పాల్పడి ఆ డబ్బునంతా కూడా పార్టీ ఫండ్ కిందకి మళ్లించాలంటూ కూడా ఏదైనా ఆదేశాలు ఇచ్చారా అనే దానిపై మాత్రం పోలీసుల ఫోకస్ కొనసాగుతుంది. దానిపైన ఇంకా విచారణ సాగుతా ఉంది. సందీప్, రవితేజ, ఈ వ్యవహారం మధ్య అంటే ఇద్దరు మాజీ మంత్రుల పేరు వినిపిస్తుంది, ఆ పేర్లు బయటకు వచ్చాయా? మహబూబ్ నగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా ఈ వార్ రూమ్ లో ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ల ద్వారా ఎవరైతే ప్రతిపక్షాలు కీలకంగా ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో ఉన్నారో వారి మూవ్మెంట్స్ ఏంటి, వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారో, ఎక్కడికి తరలిస్తాం, కంపెనీ ద్వారా ఈ డబ్బులను తీసుకొస్తా ఉన్నారంటూ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపరింగ్ పాల్పడితే అది కూడా ప్రత్యేకంగా జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ల కేంద్రంగానే ఈ కన్వర్సేషన్స్, ఈ వినడాలు, ఆ మెసేజ్లని వీళ్ళు వ్యక్తిగతంగా బయటికి తీయడం, దాని ద్వారా టాస్క్ ఫోర్స్ పోలీసులను అప్రమత్తం చేయడం, అది సిటీ దాటి వెళ్లకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాన్ని పట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని కాస్త మళ్ళీ టాస్క్ ఫోర్స్ డీసీపీకి ఇవ్వడము, అక్కడి నుంచి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఇవ్వడము, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి బీఆర్ఎస్ సుప్రీమోకి ఆ సమాచారం చేరడంతో సీజ్ చేశామనే చెప్తా ఉన్నారు. కానీ సీజ్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా అధికారికంగా చూపించామా లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు అధికారికంగా సీజ్ చేసినటువంటి డబ్బే, అనధికారికంగా వీళ్ళు ఎన్నో ఆపరేషన్ చేపట్టారనే దానిపై కూడా ప్రభాకర్ రావు పోలీసుల విచారణ ఎదుర్కొంటే కొన్ని వందలాది నుంచి వేలాది మందిగా ఇల్లీగల్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి దందాలంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రభాకర్ రావు భయపడి ముందుగానే ఈ పోలీస్ విచారణకు హాజరవుతానని చెప్పి ఇప్పుడు తీరా సీరియస్ గా కొనసాగుతుంది. దీంట్లో అందరి లింకులు కూడా బయటకు వచ్చాయి. అందరి మేడకు ఈ కేసు చుట్టుకుంటుందన్న ఒక భయంతో నేను తిరిగి అమెరికాలోనే ఉంటాను, హైదరాబాద్ కి రాలేను, తనకు అనారోగ్య సమస్యల కారణంగా ట్రీట్మెంట్ కోసం వచ్చానంటూ కూడా మళ్ళీ ఈ సాకు చూపిస్తూ పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చివేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు అబ్స్కాండింగ్ లో ఉన్నాడంటూ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో, షిప్ యార్డ్ లో ఎక్కడ ప్రభాకర్ రావు కనిపించినా ఇమీడియట్ గా అతను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రావు అమెరికా నుంచి కదిలి భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేదా అమెరికాలో స్థిరపడి ఉంటాను, అమెరికాను కథలను ఇక్కడి నుంచి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులకు, రాయబారం కార్యాలయానికి సమాచారం ఇచ్చి ప్రభాకర్ రావు వీసా, పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేసి అతను అక్కడి నుంచి కూడా బలవంతంగా ఇండియాకు తరలించేటువంటి అవకాశం ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఒక వార్ రూమ్ ఉందని ఆరోపణ ఉంది. అంటే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు. ఏంటి అప్డేట్స్ అంటే? మొన్నటికి మొన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు అందజేస్తూ డీజీపీ ఫిర్యాదులో కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగానే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ కేంద్రంగానే ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా పోలీసులు కేసీఆర్ ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహించి ఆ వార్ రూమ్ లో జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా బయటకు వస్తుంది. అది ప్రత్యక్షంగా గతంలో మాజీ సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ నేతృత్వంలోనే జరుగుతుంది. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు కేసీఆర్ కోసమే పనిచేస్తా ఉన్నారు, కేసీఆర్ చెంచాగిరి చేస్తా ఉన్నారు, కేసీఆర్ వెంట ఉంటూ ప్రతి క్షణం కేసీఆర్ కి సమాచారం ఇస్తా ఉన్నారంటూ కూడా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేస్తూ డీజీపీ ఫిర్యాదులో ఈ అంశాలు పొందుపరుస్తూ ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహిస్తే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దీంతో ప్రధాన కారకుడు కేసీఆర్ ని ఈ కేసులో ఇంక్లూడ్ చేసి అతను కూడా విచారణ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన కూడా ఫిర్యాదులు అందజేసింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సార్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.